మూత తీస్తా. ఆయిల్ ఇవ్వాలి. ఇట్లా ఆయిల్ ఇస్తుందంటే ఇట్లా గోలినట్టుగా నమ్మలాలి. ఈ రకంగా అయితే గోలుతుంది చూడు ముక్క. మంచి కుకింగ్ అయింది చికెన్. ఇట్లా అంటే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. మనం చేసిన మసాలా వేసుకుందాం. ఇప్పుడు చేసిన మసాలా మొత్తం వేసేసుకుందాం. ఇదే కారము, ఇదే అంట. ఇక మనము ఏంటంటే మిరపకాయలే ఎంత పడుతుందో అన్నది మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకో, కలిపేసుకో. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచుకున్నాం అనుకో, ఇది మసాలా అంతా పట్టేదాకా బాగుంది. మొత్తం నీరు అన్నది, వాటర్ అన్నది ఎగ్గిపోయినాకనే మనం మసాలా వేసుకునేది చూడండి మీరు. ఇది వట్టిగా తింటాను గుడక తాయేటోళ్ళు ఉడికి ఇష్టపడతారు, బాగా చాలా ఇష్టపడతారు. బాగుంటుంది. కళ్ళులా వీటిలలో తింటారు బాగా ఈ రకంగా. ఇంకొక 5 నిమిషాలు ఇక మూత పెట్ట. పుదీనా అన్నది వేసుకున్నది, పుదీనా అంటున్నాను, కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర అమ్మమ్మ మా మన్మరన్న వచ్చిర్రు చేతులు. ఇగో ఇగో కొత్తిమీర కర్రీ చేసేసింది పొంగొట్టది. మా మన్మరల్ని అడుగుతారు కదా, చూడొకసారి అలా కాయ అని చెప్పు, ఆయన చెప్పునని అని చెప్పు. మా అమ్మమ్మను ఇష్టపడుతుండ్రు మీరు, మనం ఇష్టపడుతున్నాము. చికెన్ 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 ఫ్రై చేతికి ఇష్టమా? సరే తిందాం ఇక, స్మెల్ వస్తుందా? సూపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. రెడీగా సూపర్ రెడీ. మమ్మీ ఈరోజు నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు? చిట్టినాటి చికెన్ ఫ్రై. వావ్, చిట్టినాటి చికెన్ ఫ్రై అంటే ఓ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇదైతే ఎప్పుడెప్పుడు చేస్తా కదా, నువ్వు వచ్చినవన్నీ నేను చేస్తున్నా. ఇది ఏంటంటే ఇక టేస్ట్కి అయితే తగ్గేది లేదు, మనం తగ్గద్దు. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక ఇప్పుడైతే ప్రాసెస్ పక్క చూడురి, పక్క చేసుకోరు. ఇది పక్క అంటే పక్క సూపర్ సూపర్ ఉంటుంది. ఇక కమ్మతనంలో ఏం చెప్పలేను. ఈరోజు మంచి మాట చెప్పావు మరి. ఇగో ధైర్యంగా మనము ముందుకు వెళ్ళిపోవాలి. ఏ పనికైనా మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకో సాధించగలుగుతాం. మనం వెనక అడిగేసినాం అనుకో ఏం చేయలేము. ఇది మంచి మాట మీకు నచ్చిందా నచ్చలేదా? ముందుకు వెళ్ళిపోవాలి. నా బిడ్డలకు అంత చెప్తున్నా, మీకు అంత చెప్తున్నా. ముందుకు వెళ్ళిపోయేది మనం వెనక జరిగినాం అనుకో మనం ఏం చేయలేము. అది ఇది మంచి మాట. నచ్చిందా మీకు? సరే, మీకు నచ్చిందారా? నచ్చింది, చాలా బాగా నచ్చుతారు. సరే, ప్రాసెస్ చూపించుతాం. ఇక ప్రాసెస్ చూపించే ముందు మన ఛానల్ని నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియో నచ్చినట్టయితే పక్క వేసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. నచ్చింది అనుకో మీరు మొత్తం నేను ఎట్లా చేసినా ప్రాసెస్ చూసి పక్క వేసుకొని టేస్ట్ ఎట్లుందో నాకు కామెంట్ పెట్టు, లైక్ కొట్టుది. ఇంతే ఇక సూపర్ సూపర్. ఇక ఇది ఇంతే, అది అంతే. నడవండి చలో. చిట్టినాటి చికెన్కి ఏమేమి కావాలో చెప్పన్నా, చూపెట్టన్నా. ఇప్పుడైతే చికెన్ కేజీ చికెన్. ఇగో ఇప్పుడైతే దాల్చిన చెక్క, ఇగో ఇలాచీలు ఒక 3, లవంగాలు ఒక 4, 5, ఇగో స్టార్ ఒకటి, ఇగో ఈ బండ పువ్వు కనిపిస్తుందా? ఇవన్నీ ఇవి ఈ ప్రాసెస్లో. మిరియాలైతే దీనికి స్పెషల్ ప్రాసెస్. ఎందుకంటే చిట్టినాడు చికెన్ ఫ్రైకి ఇది మిరియాలు అన్నది తప్పద్దు, ఏదైనా తప్పద్దు. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడు నేను నేను దంచుకున్నా. ఈ రకంగా దంచుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్ 1 కేజీకి. ఇగో ధనియాలు నేను ఇవి చెప్పేది చెప్తా. ఒక 20 ఎండిన మిర్చి, కరివేపాకు, ఉప్పు, పుదీనా, సాజీరా, ఇగో పసుపు, ఇగో బిర్యానీ కనబడుతుందా మీకు? ఇగో కొత్తిమీర. ఇంతే. ఇక మనం ఇంతల్ని కమ్మతనంలో మీకు ప్రాసెస్ అన్నది ఆయిల్ అక్కడ ఉంటుంది. చేసుకుందాం పండి. ఇక చలో చేద్దాం.
ఇక ఇంతే. ఇది టేస్ట్ లెవెల్ టేస్ట్ నీకైతే టేస్ట్ చేసి పెడతా. ఎందుకంటే ఎన్ని రోజులు మిస్ అయింది చాలా రోజుల నుంచి మిస్ అయింది కదా. ఇప్పుడు నేను చేసి పెడుతున్నా. అమ్మకి అమ్మతనం సూపర్. ఏ అమ్మ అయినా కానీ చేసి పెడితే బిడ్డలకు అమ్మతనమే. ఈ మాట మీకు నచ్చిందా? ఇది కూడా మంచి మాట అనుకోరు. మంచి మాట అనుకుంటున్నాను. ధనియాలు మసాలా దీనికి మసాలా కొత్తిమీర పడ్డది ఇలా 4 టీ స్పూన్లు వేస్తున్నా. కేజీకి అర్ధ కిలోకు 2 మిరియాలు 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు, ఇక 3 టీ స్పూన్లు వేస్తున్నా. 3 టీ స్పూన్లు ఏంటంటే కేజీకి. బండ పువ్వు 1 స్టారు, చెక్క 3 ఇలాచీలు, 5 లవంగాలు, సాజీరా 1 టీ స్పూన్ వేసుకుందాం కేజీకి. ఈ ఎండిన మిర్చి 20 దాకా ఉంటాయి. ఇవి చిన్నగా ఉన్నాయి, బాగా స్పైసీగా ఉన్నాయి. ఇవి స్పైసీగా ఉంటే తక్కువ వేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. ఇవి దానికి స్పెషల్ మసాలా చిట్టినాటి చికెన్ స్పెషల్ మసాలా ఇది నేను చూపెట్టినా కదా. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. చిట్టినాడి చికెన్ ఫ్రై చేస్తున్నా నీకోసం. ఇగో కేజీకి 3 స్పూన్లు వేస్తున్నా. దీంతో 3 స్పూన్లు వేసిన కేజీకి. పచ్చిమిర్చి ఆనియన్ పడ్డది. ఇగో బిర్యానాకు, కరివేపాకు, గోలుతుంది కదా చూడండి. ఆనియన్ పెద్ద 1 గడ్డ. ఇప్పుడు కేజీకి నేను కేజీ ప్రాసెస్ చెప్తున్నా మీకు. ఇది మంచిగా వేగాలి. ఉప్పు వేస్తేనే ఇవి వేగుతాయి. ఆనియన్ అన్నది ఉప్పు వేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా. తక్కువ ఉంటే ఉప్పు, మీకు ఉప్పు కారాలు మీ ఆప్షన్ ఇక వేసుకునేది. బాగా రెడ్ కలర్ కావద్దు. ఇది ఆనియన్ ఎప్పుడైనా కానీ మన కర్రీకి అయితే రెడ్ కలర్ కావాలి. దీనికి ఏంటంటే చికెన్ ఫ్రై చేసిన కొద్దీ అది ఫ్రై అవుతుంటుంది. ఆనియన్ గుర్తుపెట్టుకోండి మీరు. మనము రెడ్గా అయినామనుకో కర్రీగా అవుతుంటుంది ఆనియన్. బాగా రెడ్గా కావచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూను ఫుల్ ఇట్లా నిండా ఫ్రెష్గా పట్టుకోండి. నిండేసిన నేను లో లెవెల్లో కొడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది. ఫ్రెష్గా పట్టుకునే చూడండి. ఫ్రెష్గా దంచుకొని బాగా సన్నగా గంధంలో దంచద్దు, కొంచెం పైసీగానే దంచాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా కర్రీలలో టేస్ట్ బాగా వస్తుంది, మటన్కైనా చికెన్కైనా. ఏమో ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, ఈ రకంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చూడండి ఇట్లా కడాయిలు ఉంటే కడాయిలు వేసుకుని, నాస్టిక్ ఉంటే నాస్టిక్లు వేసుకోండి. కడాయిలు వేసుకుంటే ఈ కడాయిలు అన్నది ఫ్రై మంచిగా అవుతుంది. ఎప్పుడు ఉడక గరం బాగుంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది. మూత మాత్రం పెట్టకూడదు. కొద్దిసేపు ఇట్లా మగ్గేదాకా 2 నిమిషాలు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకుందాం. వాటర్ ఎట్లా వస్తాయో కొంచెం మంట అన్నది మీడియంగా పెట్టుకోండి. వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ఎగ్గిపోయినాకనే మనం సన్న మంట మూత తీస్తాం. ఆయిల్ ఇవ్వాలి. ఇట్లా ఆయిల్ ఇస్తుందంటే ఇట్లా ఇట్లా గోలినట్టుగా నమ్మలాలి. ఈ రకంగా అయితే గోలుతుంది చూడు ముక్క. మంచి కుకింగ్ అయింది చికెన్. ఇట్లా అంటే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం.
మనం చేసిన మసాలా వేసుకుందాం. ఇప్పుడు చేసిన మసాలా మొత్తం వేసేసుకుందాం. ఇదే కారము, ఇదే అంత. ఇదే మనము ఏంటంటే మిరపకాయలే ఎంత పడుతుందో అన్నది మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకో, కలిపేసుకో. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచుకున్నాం అనుకో, ఇది మసాలా అంతా పట్టేదాకా బాగుంది. మొత్తం నీరు అన్నది వాటర్ అన్నది ఎగ్గిపోయినాకనే మనం మసాలా వేసుకునేది చూడండి మీరు. ఇది వట్టిగా తింటాను గుడక తాగేటోళ్ళు ఉడికి ఇష్టపడతారు, బాగా చాలా ఇష్టపడతారు, బాగుంటుంది. కళ్ళులా వీటిలో తింటారు బాగుంటుంది ఈ రకంగా. ఇంకొక 5 నిమిషాలు. ఇక మూత పెట్ట పుదీనా అన్నది వేసుకున్నా, పుదీనా అంటున్నా, కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర మా మన్మరన్న వచ్చిర్రు చేతులు. ఇగో ఇగో కొత్తిమీర కర్రీ చేసేసింది పొంగొట్టది. మా మన్మరల్ని అడుగుతారు కదా, చూడు ఒకసారి అలా కాయ అని చెప్పు, అని చెప్పినని అని చెప్పు. మా అమ్మమ్మను ఇష్టపడుతుండ్రు మీరు, వాళ్ళని మనం ఇష్టపడుతున్నాము. చికెన్ 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 ఫ్రై చేతికి ఇష్టమా? సరే తిందాం ఇక. స్మెల్ వస్తుందా? సూపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. రెడీగా సూపర్ రెడీ. మమ్మీ నా కోసం నేను వచ్చినా అని చిట్టినాడు చికెన్ చేసింది. చూస్తే నేను ఊరిపోతున్నది. చిట్టినాడు చికెన్ ఫ్రై. రోజు నేను తింటా, ఈరోజు మా అక్క నేను టేస్ట్ చేస్తాను. వావ్, చూస్తుంటే నోట్లో వాటర్ వస్తుంది. టేస్ట్ చేస్తా ఇప్పుడు. సాఫ్ట్ కదా, సాఫ్ట్గా ఉంది. అసలు వాటర్ వేయలేదు మమ్మీ. మీకు ఇష్టమా చికెన్? నక్ష చికెన్ కర్రీ ఇష్టమా నీకు? నీకు పెట్టాలి ఒక ముద్ద ఫస్ట్. నక్ష చెప్తుంది ఇప్పుడు, తిన్నాక చెప్పే. ఎట్లుంది టేస్ట్? సూపరా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. సూపర్ మమ్మీ, సూపర్. చిట్టినాడు చికెన్ ఫ్రై బాగుందా? ఎంత బాగుందో చేసుకొని. ఇలా కారం వేయలేదు మమ్మీ. పండు మిర్చి వేసి చేసింది. పండు మిర్చి కాదు, ఎండుమిర్చి చేసి చిట్టినాడు చికెన్ అంటే ఇంతే. సూపర్. స్మూత్ ఉంది పీస్ కూడా, బాగుంది. బాగుందా? ఇది దీని ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఉంటుంది.